హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు నేను చూపించబోయేది కోడిగుడ్డు పులుసు. దానికోసం నేను 5 కోడిగుడ్లను తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. కోడిగుడ్లు ఉడికేలోపు ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. కోడిగుడ్లు ఉడికాక వాటిపైన పొట్టు తీసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాట్లు పెట్టుకోండి. ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు పులుసు అనేది లోపల దాకా పట్టి గుడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఇప్పుడు కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, పైన పొట్టు అనే తోలు అనేది గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మెంతులు వేసుకోండి. మనము ఏ పులుసు కూరలోనైనా కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మెంతులు వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కోడిగుడ్డు పులుసులో ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని బాగా కలుపుకోండి. మన ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కానివ్వండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా, మీడియం సైజ్ టమాటాని మంచిగా మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. మనకు టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ ఉండి టమాటా అనేది వేరయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు టమాటా మంచిగా ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు, మనకు కారానికి తగినట్టు ఉప్పు, కారం మంచిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి, ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వేయలేదండి. ఇది మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత మీ పులుపుకు తగ్గట్టుగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి బాగా మరగనివ్వండి. మనం పులుసు మరుగుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తర్వాత మనము ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోండి.
ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా మరగనివ్వండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆయిల్ అనేది పైకి తేలితేనే కర్రీ అనేది మనకు రెడీ అయినట్టండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయింది. ఇది చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.